జనవరి 10వ తారీఖు శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి రానుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, ధనం 4 దిక్కుల నుండి దూసుకురావటాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ముక్కోటి ఏకాదశి రోజున చేసే ప్రతిదీ కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ముక్కోటి ఏకాదశి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెడితే మన ధనాన్ని ఎవ్వరూ కూడా అంటే ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. అయితే ముక్కోటి ఏకాదశి అంటే కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చే రోజు. అందులో శుక్రవారంతో కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి. ధనం విపరీతంగా ఆకర్షణీయం అవుతుంది. అయితే ముక్కోటి ఏకాదశి రోజున మనం బీరువా కింద పెట్టే ఈ యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కారణంగా మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అంతేకాదు మన ఇల్లు ఎప్పుడూ కూడా నిండుగా కలకలలాడుతూ ధనంతో నిండి ఉంటుంది. ధనం అనేది ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి అంటే డబ్బు చాలా అవసరం. ఈ డబ్బు అనేది ఉంటే గనక మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము. ఎందుకంటే డబ్బు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. డబ్బు చాలా శక్తివంతమైనటువంటిది. ప్రతి ఒక్కరిని కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది. మన దగ్గర డబ్బు ఉంటేనే ఇతరులు మనకు ఆకర్షితులు అవుతారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు కావాలి అన్నా డబ్బు అనేది ఉండాలి. ఈ డబ్బు అత్యంత శక్తివంతమైనటువంటిది. మరి డబ్బు మన చేతిలో నిలవాలి అన్నా, డబ్బు మన ఇంట్లోకి ఆకర్షణీయం కావాలి అన్నా మనం ముక్కోటి ఏకాదశి రోజున బీరువా కింద ఇది తప్పనిసరి పెట్టాలి. బీరువా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఇంట్లో బీరువా అనేది లేకపోయినప్పటికీ కబోర్డ్స్లో కానీ వారు ఎక్కడైతే ధనం దాస్తున్నారో అక్కడ కూడా దీనిని పెట్టుకోవచ్చు. ఇలా మనం బీరువాలో పెట్టుకునేటటువంటివి కానీ బీరువా కింద పెట్టుకునేటటువంటివి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో పెట్టుకోవాలి. ఇలా ముఖ్యమైనటువంటి రోజుల్లో పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా ఇంట్లోకి డబ్బు అనేది వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ధనం మన ఇంట్లో నిలకడగా ఉంటుంది. అయితే చాలామంది బీరువా విషయంలో చాలా పొరపాట్లే చేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుసో తెలియకో చేసేటటువంటి ఈ పొరపాట్లు అనేవి అవి మన ఇంట్లో ధనం నిలకడగా లేకుండా చేస్తాయి. ధన నష్టానికి దారిని తీస్తూ ఉంటాయి. ఈ ధన నష్టం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు బీరువా ఎఫెక్ట్ అని అర్థం చేసుకోవాలి. బీరువాని సరి అయినటువంటి ప్రదేశంలో పెట్టకపోవటం కానీ లేదా బీరువాని ఎప్పుడూ కూడా కొంతమంది బీరువాని ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు వాస్తు చూసుకోకుండా. అలా పెట్టడం వల్ల ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు. మనం ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన చేతిలో నిలవదు. అది నెల తిరిగేసరికి చిల్లి గవ్వ కూడా కనిపించదు. అనారోగ్య సమస్య, ఇలా రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కనుక బీరువా అనేది చాలా పవిత్రమైనటువంటిది. బీరువా దగ్గర చేసేటటువంటి కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మన అదృష్టాన్ని పెంచుతాయి, దరిద్రాన్ని తొలగిస్తాయి. ఆర్థికంగా మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా కష్టాలు తొలగిపోవాలి అన్నా బీరువా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ బీరువాలో మనం చేసేటటువంటి కొన్ని బీరువాలో పెట్టే వస్తువులు కావచ్చు, బీరువా కింద పెట్టే వస్తువులు కావచ్చు, అవి ఖచ్చితంగా మన యొక్క అదృష్టాన్ని పెంచుతాయి. బీరువా అత్యంత శక్తివంతమైనటువంటిది. అయితే బీరువాని చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల బీరువాని ఏ దిక్కున పెట్టాలో కూడా తెలుసుకుందాం. చాలామంది బీరువాని ఉత్తర దిక్కున కానీ లేదా ఈశాన్యం దిక్కున కానీ లేదా నైరుతి దిక్కున, వాయువ్యం దిక్కున, ఆగ్నేయం దిక్కున ఇలా పెడుతూ ఉంటారు. అయితే బీరువాని పొరపాటున కూడా ఈ దిక్కులలో పెట్టవద్దు. పొరపాటున కూడా వాయువ్య దిక్కున పెట్టినా, ఆగ్నేయ దిక్కున పెట్టినా, అలానే ఉత్తర దిక్కున పెట్టినా, ఈశాన్య దిక్కున పెట్టినా ఇక అంతే.
ఈ ప్రదేశాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని నిలకడగా ఉంచవు. మనం ఎంత సంపాదించి పెట్టినా, ఎంత బంగారం పెట్టినా, ఏది పెట్టినా సరే అస్సలు నిలకడగా ఉండవు. అవి నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండవు. ఒక నెల బాగా సంపాదించి బీరువాలో డబ్బుని కూడబెట్టుకుంటే మరో నెల వచ్చేసరికి అందులో ఒక్క రూపాయి కూడా కనిపించదు. అలా ఏదో ఒక పరిస్థితి, అంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఇలా ఆరోగ్యం పరంగా కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. అలా ప్రతి సమస్య కూడా వెంటాడి మనకు దరిద్రం అనేది చుట్టుకుంటుంది. దరిద్ర బాధలు అనేవి వెంటాడుతాయి. వీటి వల్ల మన ఇంట్లో ధన నష్టం జరుగుతుంది. కనుక బీరువాని ఎప్పుడైనా నైరుతి దిక్కున, అంటే మనం ఈ ఆగ్నేయ దిక్కున పెట్టకూడదు. ఎందుకంటే ఆగ్నేయం అనేది అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది. ఆగ్నేయం అంటే అగ్నిదేవుడికి సంబంధించింది. అంటే అగ్ని ఎప్పుడూ రగులుతూ మండుతూ ఉంటుంది. అగ్నిలో మనం పేపర్ వేసినప్పుడు ఎలా కాలిపోతుందో అలా, అంటే ఆగ్నేయ దిక్కున పొరపాటున కూడా బీరువాని పెట్టకూడదు. ఆగ్నేయ దిక్కున బీరువాని పెడితే చేతిలో డబ్బు అస్సలు కూడా మిగలదు. ఇక ఆగ్నేయ దిక్కున పొరపాటున కూడా పెట్టకూడదు. మరి వాయువ్య దిక్కున ఎందుకు పెట్టకూడదు అంటే వాయువ్యం అంటే గాలి, గాలికి సంబంధించినటువంటిది. కనుక వాయువ్యం అంటే గాలికి ఏదైనా పేపర్స్ కానీ ఏమైనా పెట్టినప్పుడు గాలికి కొట్టుకుపోతూనే డబ్బు అలా గాలికి కొట్టుకుపోతూనే ఉంటుంది. ఇక వాయువ్య దిక్కున పెట్టడం వల్ల గాలిలాగా డబ్బు అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక నైరుతి దిక్కు అనేది, అంటే ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించినటువంటిది. ఈశాన్యం దిక్కున మనం పొరపాటున కూడా బీరువాని పెట్టడం వల్ల ప్రవాహం అంటే డబ్బు నీటిలో కొట్టుకుపోతూనే ఉంటుంది. ఇలా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో బీరువాని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బీరువాని పొరపాటున కూడా ఈ దిక్కుల్లో పెట్టకూడదు. మరి ఏ దిక్కున పెట్టడం వల్ల ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది, ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంటే గనక బీరువాను మనం ఎప్పుడైనా సరే నైరుతి దిక్కున పెట్టాలి. నైరుతి దిక్కు అనేది అది కూడా నైరుతి దిక్కున పెట్టడం వల్ల ఆ బీరువా డోరు ఓపెన్ చేసినప్పుడు అది ఉత్తర దిక్కున చూస్తూ ఉండాలి. అలా పెట్టడం వల్ల ఉత్తర దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వామి ఇద్దరు కొలువై ఉంటారు. కనుక మనం ఎప్పుడైనా బీరువా తలుపులు తెరిచినప్పుడు మనకు లక్ష్మీదేవి కుబేరస్వామి బీరువాలో కూర్చుంటారు. అప్పుడు బీరువా అనేది ఖాళీగా ఉండదు. కనుక బీరువాని ఎప్పుడైనా సరే ఇలా మనం ఉత్తర దిక్కున, అంటే బీరువా తలుపు తెరిచినప్పుడు ఉత్తర దిక్కుకు చూస్తూ ఉండాలి. ఇలా అమర్చుకోవాలి. అంటే నైరుతి దిక్కున బీరువాని అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న బీరువా కింద ముక్కోటి ఏకాదశి రోజున ఇది ఒక్కటి పెట్టాలి. అది ఏమిటి అంటే ముందుగా మనం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. అందులో కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి. పచ్చ కర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ పచ్చ కర్పూరాన్ని తీసుకొని ఆ కర్పూరాన్ని తీసి ఆ మట్టి పాత్రలో పెట్టి కొద్దిగా పసుపు, కుంకుమ, కొన్ని లవంగాలు, అలానే ఒక రావి ఆకుని కూడా అందులో పెట్టాలి. రావి ఆకు చాలా శక్తివంతమైనటువంటిది. రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక రావి ఆకుని కూడా మనం ఆ పాత్రలో పెట్టాలి. అలా రావి ఆకుని పెట్టిన తర్వాత మనం ఆ రావి ఆకు, పచ్చకర్పూరం, అలానే అందులో కొంచెం పసుపు, కుంకుమ, ఒక వక్క, అలానే యాలక్కాయలు, లవంగాలు పెట్టేసి బీరువా కింద పెట్టాలి. ఇలా ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి సమయంలో కొద్దిగా రహస్యంగా చేయండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున బీరువా కింద ఇది పెడతారో వారి సంపద అమాంతం పెరుగుతుంది. 4 వైపుల నుండి కూడా ధనం అనేది వస్తూనే ఉంటుంది. తెలుసుకున్నారు కదా, అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.